బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి గల వారిని అడిగారంట. అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారు ఎత్తుకుపోయి కొనుక్కోండి అని చెప్పారు. తల్లి ప్రార్థన చేస్తుంది కానీ పిల్ల రక్షింపబడదు, పిల్ల దేవుని రాజ్యం చేరదు. పిల్ల ప్రార్థన పిల్ల చేయాలి, తల్లి ప్రార్థన తల్లి చేయాలి. ఎవరు ప్రార్థన వారు చేయాలి, ఎవరు భక్తి వారు సాధకం చేసుకోవాలి. వీరు బుద్ధిగల కన్యకులు నూనెని ముందుగానే సిద్ధపరచుకొని నూనెని తెచ్చుకున్నారు. బుద్ధి లేని వారు తెచ్చుకోవాలా. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఉంది కదా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, మా అమ్మ ప్రార్థన చేస్తుంది కదా, మా డాడీ ప్రార్థన చేస్తున్నాడు కదా, నేను కూడా వారితో పాటు దేవుని రాజ్యం వెళ్ళిపోతారు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. మనము పిల్లలకి చిన్న వయసు ఉండగానే దేవుని గురించి మనం వారికి నేర్పించాలి, దేవుని రాజ్యం గురించి వారికి చెప్పాలి. ఎవరు ప్రార్థన వారే చేయాలి, ఎవరు భక్తి వారే సాధకం చేసుకోవాలి. ఇక్కడ బుద్ధిగల కన్యకులు ముందుగానే నూనె సిద్ధపరచుకున్నారు. సమయం వచ్చింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడని బుద్ధి లేని వారి యొక్క దివిటీలు ఆరిపోచున్నాయంట. వారు మాకు కూడా మీ దగ్గర ఉన్న నూనె కొద్ది కావాలని అన్నారు. వీళ్ళు బుద్ధిగల కన్యకలు అన్నారు, ఇది మీకు మాకు సరిపోదమ్మా, ఇది మీకు మాకు సరిపోదు, మీరు వీధిలోకి వెళ్ళి అమ్మేవారి దగ్గర నూనెను కొనుక్కోండి. వీరు వెళ్ళారు, కొనుక్కోవటానికి వెళ్ళారు. అప్పటికప్పుడు ప్రార్థన చేస్తే రక్షింపబడం. అప్పటికప్పుడు రక్షణ తీసుకొని ప్రభువా నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను ప్రభువా అని అప్పటికప్పుడు రక్షణ తీసుకోవటం కాదు, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి లేకుండా దేవుడు వచ్చేస్తున్నాడు, దేవుని రాజ్యం వచ్చేస్తుందనంటే ప్రభువా నేను కూడా నేను నమ్ముతున్నానంటే అప్పుడు రొమ్ము కొట్టుకొని ఏరుస్తారంట. ప్రతి నేత్రము చూసి రొమ్ము కొట్టుకొని ఏరుస్తారని దేవుని ఒక వాక్యం చెబుతుంది.